హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బకెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే వీడియో కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా యూస్ అవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి ఏమేమి ఎక్విప్మెంట్స్ అయితే ఉండాలో చెప్తాను. ముందుగా మనకు స్మార్ట్ ఫోన్ లేదా కెమెరా, ఈ రెండాట్లో ఏదో ఒకటి మన దగ్గర అయితే ఉండాలి. నన్ను అడిగితే మాత్రం స్టార్టింగ్లో కెమెరా అయితే అవసరం లేదు. మీరు ముందుగా మొబైల్తో అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది దగ్గర అయితే స్మార్ట్ ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఆ స్మార్ట్ ఫోన్స్లో ఏమేమి అప్లికేషన్స్ ఉండాలంటే, మీరు మీ యొక్క వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి. మీకు ఇష్టమైతే కైన్మాస్టర్, లేదంటే మీకు తెలిసిన వేరే యాప్స్ ఉంటాయి కదా ఎడిటింగ్ చేసుకోవడానికి, అవన్నా పర్వాలేదు. కైన్మాస్టర్ అప్లికేషన్లో అయితే మీ యొక్క వీడియోస్ని చాలా సులభంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. రెండవది థంబ్నెయిల్ క్రియేట్ చేసే అప్లికేషన్. అంటే మనకు పిక్స్ ఆర్ట్ కానీ థంబ్నెయిల్ మేకర్ కానీ మనకు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఈ రెండు యాప్స్లో ఏదన్నా పర్వాలేదు. మీరు పెట్టిన కంటెంట్ని ఆడియన్స్కి తొందరగా రీచ్ అవ్వాలంటే ముందు థంబ్నెయిల్ చూసే వీడియోలోకి రావడం జరుగుతుంది. సో మీ యొక్క థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్గా ఉండడం చూసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాయిస్ రికార్డర్. ఫ్రెండ్స్, మీ యొక్క వాయిస్ అనేది క్లారిటీగా ఉండాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లో వాయిస్ రికార్డర్స్ అని ఉంటాయి. అందులో ఏదో ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుని వాయిస్ రికార్డర్ని యూజ్ చేయండి. అదేవిధంగా మీరు ఎంత వాయిస్ ఇచ్చినా సరే బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ అయితే వస్తుంది. సో ఇలా నాయిస్ అనేది రాకుండా ఉండాలంటే మీరు తప్పకుండా మైక్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ మైక్ వచ్చేసి బోయామిక్. మీకు 200 నుంచి 700 మధ్యలో అయితే అవైలబుల్గా ఉంది. అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. సో మీరు మైక్ అనేది కంపల్సరీ యూస్ చేయండి. ఎవరైతే ఫ్యాట్ ఛానల్స్ కానీ, కుకింగ్ ఛానల్స్ కానీ, టెక్ ఛానల్స్ కానీ, ఏ ఛానల్కైనా సరే మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మైక్ ఉండడం వల్ల మీ వాయిస్ అనేది చాలా క్లారిటీగా అయితే వస్తుంది. అండ్ వీడియోస్ చూసే వాళ్ళకు కూడా మీ వాయిస్ అనేది చాలా క్లారిటీగా వినపడుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెల్ఫీ స్టాండ్ ఆర్ మొబైల్ స్టాండ్. మీ దగ్గర మొబైల్ స్టాండ్ ఉండడం వల్ల చాలా యూజ్ అయితే ఉంది. చాలామంది టెంపుల్ వ్లాగ్స్ అవి చేస్తుంటారు కదా, వ్లాగ్స్ కానీ, వీళ్ళందరికీ కూడా వీడియోస్ తీసేటప్పుడు షేక్ అనేది వస్తుంది. ఈ షేకింగ్ రాకుండా మీరు సెల్ఫీ స్టిక్స్ కానీ యూజ్ చేస్తే ఎటువంటి షేకింగ్ రాకుండా వీడియో అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ ఉన్న తర్వాత మీకు కంటెంట్ కూడా కంపల్సరీ అవసరం. మీరు ఏదైతే ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ టెక్ ఛానల్ కానీ, కుకింగ్ ఛానల్, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు టెక్ ఛానల్ పెడితే టెక్కి సంబంధించి కంటెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. కుకింగ్ ఛానల్ పెడితే కుకింగ్ గురించి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో ఈ విధంగా మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుని అదే కంటెంట్ మీ వీడియోలో గనక పెడితే ఎక్కువ ఆడియన్స్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యూస్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆడియన్స్. అంటే మీరు అప్లోడ్ చేసిన వీడియో ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే మీరు మీ ఛానల్ పేరుతో టెలిగ్రామ్ గ్రూప్ ఆర్ వాట్సాప్ గ్రూప్, లేకపోతే ఫేస్బుక్ పేజ్, లేకపోతే గ్రూప్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్లో, లేకపోతే ట్విట్టర్, ఇవన్నీ సోషల్ మీడియా యాప్స్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నిటిలోనూ కూడా మీ యొక్క ఛానల్ నేమ్ అనేది ఇచ్చేసి గ్రూప్స్ క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మీ గ్రూప్లో అయితే జాయిన్ చేసుకోండి. మీరు అప్లోడ్ చేసిన కంటెంట్ని ఆ గ్రూప్స్లో షేర్ చేయండి. సో మీకు వ్యూస్ అండ్ వాచ్ టైం అనేది కంపల్సరీ రావడం జరుగుతుంది. నేను చెప్పిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు కేవలం 5000 కూడా అవ్వదు. సో స్టార్టింగ్ ఈ విధంగా అయితే చేయండి. మీ ఛానల్ 6 మంత్స్లో అయితే గ్రోత్ అవ్వడం జరుగుతుంది. మీ ఛానల్ ఎప్పుడైతే మానిటైజేషన్ అయ్యిందో ఆ తర్వాత మీరు కెమెరా కానీ మిగతా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కొని యూజ్ చేయండి. అప్పుడు ఇంకా ఎక్కువ గ్రోత్ అనేది వస్తుంది. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన కొత్తలో అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. ఎందుకంటే మీ ఛానల్
గ్రోత్ అవ్వచ్చు, లేకపోతే గ్రోత్ అవ్వకపోవచ్చు. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి మీ యొక్క ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఆ మనీతో మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అనేవి కొనుక్కొని, అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఎవరైతే యూట్యూబ్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుని సక్సెస్లో ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీరు కుకింగ్ ఛానల్ పెడితే ఆల్రెడీ కుకింగ్ ఛానల్ పెట్టి సక్సెస్లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని అప్పుడు మాత్రమే మీరు మీ ఛానల్ని స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు కొంచెం అవగాహన అనేది రావడం జరుగుతుంది. నేను చెప్పిన ఈ డీటెయిల్స్పై ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. నా ఛానల్ని కనుక మీరు డైలీ ఫాలో అవ్వాలనుకుంటే ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లలో ఫాలో అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.